జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, సమాజమే గ్రంథాలయం. సమాజం అనంతమైనటువంటి పుస్తకాల సమాహారం, సమాచార సమాహారం. సమాజాన్ని గురించి చదివేటట్లయితే అది ప్రత్యక్ష అనుభవం అవుతుంది, అనుభూతి అవుతుంది. అది నీ జీవితానికి గురువుగా, మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి జీవితం, అతని యొక్క జీవిత సంఘటనలు నేను సమూలంగా మార్చివేయవచ్చు. కొంతమంది మామూలు స్థాయిలో జీవితాన్ని ప్రారంభిస్తారు, ఎవరికి అందనంత స్థాయికి ఎదుగుతారు. కొంతమంది ఉన్నత స్థాయిలో జీవితాన్ని ప్రారంభిస్తారు, అతి ప్రమాదకరంగా జీవితాన్ని ముగిస్తారు. అటువంటి వ్యక్తుల జీవితాలను గురించి మీరు లోతుగా అధ్యయనం చేశారనుకోండి, అవన్నీ మనకు గురువు అవుతాయి కదా. జీవిత కాలంలో ఎవరైతే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలను చవి చూస్తారో వాళ్ళు ప్రపంచానికి గురువులు అవుతారు. ఎవరైతే సుఖానికి అలవాటు పడి శారీరక శ్రమ లేకుండా శారీరక మమకారంతో ఉంటూ భయంకరమైనటువంటి జబ్బులకు లోనై అతిహేయంగా మరణిస్తారో వాళ్ళ జీవితం కూడా మనకి మేలుకొలుపు అవుతుంది కదా, జ్ఞానోదయం అవుతుంది కదా. అయితే మీరు అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, ఎవరి జీవితం ఎలా కొనసాగుతుంది అనే దాని గురించి ఒకవైపు అధ్యయనం చేస్తూ ఉండండి. మరొక వైపు ఏం చేస్తారు, అది ఎలా సాధ్యం అవుతుంది అనే దాని గురించి కూడా ఆలోచించండి. నేను మరొకసారి చెప్తున్నాను, మనిషి నిరంతరం పరితపించేది ఆనందం కోసమే. ఆనందం ఉంటే అన్నీ ఉన్నట్లే, ఆనందం లేకపోతే ఏమన్నా సరే అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఆనందంగా జీవించి అదే రీతిలో జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనే దాని గురించి అధ్యయనం చేయండి. ఇతర రంగాల్లో ఉండి జీవితాన్ని ముగించిన తర్వాత వాళ్ళ ప్రభావం సమాజం మీద ఎంతవరకు ఉంటుంది అనే దాని గురించి అధ్యయనం చేయండి. ప్రస్తుతం ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. అందరూ ధనం కోసం పరితపిస్తున్నారు, చట్టాన్ని, న్యాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వార్తలే ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా వస్తున్నాయి, గమనించండి. అయితే ఆ ధనం వలన ఆనందం వస్తుందా? ఆరోగ్యం సిద్ధిస్తుందా? జీవితకాలం పొడిగించబడుతుందా? అంతరంగం ప్రశాంతంగా ఉంటుందా? సంతృప్తిగా ఉంటుందా? ఆలోచించండి. తండ్రి బ్రతికుండి కొడుకు చనిపోతున్నాడంటే అందుకు మూల కారణం ఏంటి? తండ్రి తన జీవితానికి ఏది కావాలో దాన్ని పొందాడు. కొడుకు తన జీవితానికి ఏది ప్రమాదకరమో దాన్ని పొందాడు, దానికోసం పరితపించాడు. కానీ వాటి ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుంది? తండ్రి బ్రతికే ఉన్నాడు, మరి కొడుకు చనిపోతున్నాడు. కొడుకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు గడించాడు, కానీ ఆరోగ్యం పోయింది కదా, ఆయువు కుదించబడింది కదా, అశాంతి, అసంతృప్తి తారాస్థాయిలో ఉన్నాయి కదా.
ఆలోచించండి. కొంతమంది జీవిత కాలంలో మరణిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల వరకు ప్రపంచం అటువంటి వ్యక్తుల్ని పూజిస్తుంది కదా, ప్రార్థిస్తుంది కదా, గుర్తుంచుకుంటుంది కదా, వాళ్ళని అంతరంగంలో ప్రతిష్ఠించుకుంటుంది కదా. ఆ విధంగా కొంతమంది మరణించిన తర్వాత కూడా కొనసాగటం ఏంటి? మరి కొంతమందికి మరణించిన తర్వాత చరిత్ర లేకుండా పోవటం ఏంటి? మరణించిన తర్వాత చరిత్ర కొనసాగుతుంది అనుకోండి. అతడు భౌతికంగా చనిపోయాడు, కానీ మానసికంగా చనిపోలేదు కదా. అతను కొన్ని లక్షల కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు కదా. డబ్బు సంపాదించిన వ్యక్తులు ఎందుకు తొందరగా చనిపోతున్నారు? సమాజం నుండి వాళ్ళకి అసూయ వస్తుంది, అసూయ పవనాలు వస్తాయి. అటువంటి వ్యక్తులను సమాజం హర్షించదు, అసూయ పడుతుంది. అసూయ ఉంటే ఎలా ఉంటుంది? ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ బాడీలోకి ప్రవేశిస్తాయి కదా. కాబట్టి కొంతమంది సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ దాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. పైకి అదృష్టమే, లోపల వాళ్ళ పట్ల అసూయ ఉంది కదా. శారీరక సుఖాన్ని మించిన ప్రమాదం ఏముంది? ఆలోచించండి. కొంతమందికి పిన్న వయసులోనే లక్ష్యం ఉంటుంది, గమ్యం ఉంటుంది, ఆశయం ఉంటుంది, దృక్పథం ఉంటుంది. వాటి కోసం జీవితాంతం శ్రమిస్తూ ఉంటారు. అనుకున్న గమ్యాన్ని చేరతారు, లక్ష్యాన్ని చేరతారు, ఆనందపడతారు. బాగానే ఉంది. మరణించిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి? పిన్న వయసులో ఆర్థిక కొరతతో విలవిల్లాడిపోయాడు. డబ్బులు బాగా సంపాదించి కసి తీర్చుకోవాలనేటటువంటి భావనతోటి వ్యాపారం ప్రారంభించాడు. విపరీతంగా శ్రమించి 1000 కోట్లు సంపాదించాడు. అతనికి ఆయుష్ తగ్గింది, ఆరోగ్యం పోయింది, అశాంతి, అసంతృప్తి కూడా అంతరంగంలో పేరుకుపోయాయి. అనుకున్న సమయం కంటే ముందే జీవితాన్ని ముగించవలసిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి. మరణించిన తర్వాత అతని పరిస్థితి ఏమిటి? కాబట్టి వ్యాపార రంగంలో దిగ్గజాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరణించిన తర్వాత కనుమరుగవుతున్నారు కదా. అదే ఒక పారిశ్రామికవేత్తను తీసుకోండి. అతను మంచి దృక్పథంతో పరిశ్రమ స్థాపించాడు, కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పించారు, ఎంతోమంది మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అతని ప్రభావం ఎంతో కొంత మేరకు ప్రపంచంలో ఉంటుంది. కానీ అతను పూజింపబడడు, ప్రేమించబడడు, ఆరాధించబడడు. ఎంతో కొంత మేరకు అతని పట్ల కృతజ్ఞత ఉంటుంది, గౌరవం ఉంటుంది. అదే ఒక శాస్త్రవేత్తను తీసుకోండి. జీవితాంతం ఒక అంశం మీద ప్రయోగం చేస్తాడు, సిద్ధాంతాన్ని రూపొందిస్తాడు, డాక్టరేట్ పట్టాను పొందుతాడు, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అతని కృషికి తగ్గ ఫలితం వచ్చింది, ప్రపంచం నుండి స్పందన కూడా వచ్చింది. అతను కనిపెట్టినటువంటి వస్తువుని ప్రపంచం ఉపయోగించుకుంటుంది, వాడుకుంటుంది. అతని గురించి అప్పుడప్పుడు అందరూ ప్రస్తావిస్తున్నారు. కానీ అతను పూజించటం లేదు కదా, ఆరాధించటం లేదు కదా, అతని పట్ల అపారమైనటువంటి భక్తి లేదు కదా. చెప్పండి,
ఆ శాస్త్రవేత్త జీవితాంతం ప్రయోగం చేశాడు, కృషి చేశాడు, కుటుంబాన్ని కూడా మర్చిపోయాడు, ప్రయోగశాలను ఆశ్రమంగా మార్చుకున్నాడు, విపరీతంగా శ్రమించాడు, అనుకున్నది సాధించాడు. ఆ తర్వాత జీవితాన్ని ముగించాడు. ముగించిన తర్వాత అతని పట్ల ప్రపంచం యొక్క స్పందన ఏమిటి? చరిత్ర పుటలో నిలిచిపోతాడు. చరిత్ర అతన్ని అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అతను కొన్ని వందల సంవత్సరాల వరకు కొనసాగుతాడు, అందులో సందేహమే లేదు. మరొక సంఘ సంస్కర్త ఉన్నాడు. సమాజంలో ఉన్నటువంటి గర్భదరిద్రాన్ని గురించి విలవిల్లాడిపోయాడు. సమాజానికి తన వంతు విశిష్టమైన సేవలను అందించాలని పరితపించాడు, తప్పించాడు, ఆరాటపడ్డాడు, అందుకు కృషి చేశాడు. లక్షలాది మందికి మేలు చేశాడు. అతను చనిపోయాడు. అతని ఫోటో చూస్తే తప్పనిసరిగా నమస్కరిస్తారు, అతని పట్ల సానుభూతి ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. అతను చేసినటువంటి సేవలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు అంతరంగం విపరీతంగా స్పందిస్తుంది. కాబట్టి ఇతడు మిగతా వాళ్ళకంటే ఉన్నతంగా ఉన్నట్లే కదా. మొదటి వ్యక్తి ఎవరు? వ్యాపారస్తుడు. రెండో వ్యక్తి ఎవరు? పారిశ్రామికవేత్త. మూడో వ్యక్తి ఎవరు? శాస్త్రవేత్త. నాలుగో వ్యక్తి ఎవరు? సంఘ సంస్కర్త. వ్యత్యాసం గమనించండి. అందరూ కూడా చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళ పట్ల ప్రపంచం యొక్క స్పందన ఎలా ఉంటుందనేది పరిశీలించండి. అదే ఐదో వ్యక్తిని తీసుకోండి, ఆధ్యాత్మికవేత్త. ఫర్ ఎగ్జాంపుల్ వేదవ్యాసుల వారు. ఆయన క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు బలమైనటువంటి ఆధ్యాత్మిక పునాదులు వేయటంలో జీవితాన్ని కేటాయించారు. ఆధ్యాత్మికతకు రూపకల్పన గావించారు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని జరుపుకుంటున్నారు. మిగతా నలుగురికి ఈయనకు వ్యత్యాసం ఏంటి? ఈయన ప్రపంచానికి శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి మార్గాన్ని అందించారు. తాను ఆనందంగా జీవించాడు, అందరికీ ఆనందంగా జీవించేటటువంటి విధానాన్ని తెలియజేశారు. దివ్య దృష్టితోటి మంత్రాలన్నింటినీ క్రోడీకరించి సంకలనం గావించి పుస్తకంగా తయారు చేసి ప్రపంచానికి అందించారు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది? ఆయన ఎలా జీవించాడు? ఆయనకి ఒక్కటే ఉంది. అదేమిటి? ఆదర్శ ప్రపంచం రావాలి, ఆధ్యాత్మిక ప్రపంచం రావాలి, ప్రేమ ప్రపంచం రావాలి, స్వర్గ ప్రపంచం రావాలి, మనిషికి సమూల శాశ్వత పరిష్కారం కావాలి అనేటటువంటి భావంతో ఆ మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి కృషి చేసి ప్రపంచానికి అందించారు కదా. మరి ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఒకరోజు పూజలు జరుగుతున్నాయి కదా. ఆయన ఫోటోకి అందరు కూడా నివాళులు అర్పిస్తున్నారు కదా. ఇది జరిగి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 5000 సంవత్సరాలు పైగా అయింది. ఒక వ్యాపారస్తుని తీసుకోండి, పారిశ్రామికవేత్తను తీసుకోండి, శాస్త్రవేత్తను తీసుకోండి,
సంఘ సంస్కర్తను తీసుకోండి, సేవ చేసినటువంటి వ్యక్తిని తీసుకోండి. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఎందుకు అక్కడ ఆగిపోయారు? వాళ్ళు ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారాన్ని అందించేటటువంటి మార్గాన్ని ప్రపంచానికి తెలియజేయలేదు కదా. వేదవ్యాసుల వారి యొక్క కృషి ఏమిటి? తాను ఆనందంగా జీవించారు, ఆనందాన్ని ప్రపంచానికి అందించారు. వ్యాపారస్తుడు ఏం చేశాడు? పారిశ్రామికవేత్త ఏం చేశాడు? శాస్త్రవేత్త ఏం చేశాడు? మానవ సేవ చేసినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? మరి వ్యాస మహర్షికి ఎందుకు అంత ఉన్నతమైన స్థానాన్ని ప్రపంచం కల్పించింది? దాని గురించి ఆలోచించండి. వ్యాస మహర్షి తన జీవిత కాలంలో కొద్ది మందికే జ్ఞానాన్ని అందించారు. కానీ వాళ్ళ వ్యాస మహర్షి యొక్క అయస్కాంత క్షేత్రం ఎలా ఉంది? ఆయన్ని ప్రతి సంవత్సరం పూజిస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం ఆరాధిస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఒక పండుగ జరుగుతుంది కదా, ఉత్సవం జరుగుతుంది కదా. మనకి ఎటువంటి గురువు కావాలి? అటువంటి గురువే కావాలి కదా. ఆ గురువు ప్రత్యక్షంగా ఇవాళ లేడు కదా, కానీ ఆయన అందించినటువంటి సమాచారం ఉంది కదా, ఆయన అందించినటువంటి సమాచారం ఉంది కదా. ఆలోచించండి. వ్యక్తి లేడు, కానీ వ్యక్తి యొక్క తత్వం ఉంది కదా. వ్యక్తి ముఖ్యమా, తత్వం ముఖ్యమా? వ్యక్తి ముఖ్యం కాదు, తత్వం ముఖ్యం. అందరూ వ్యక్తిని చూస్తున్నారు కానీ తత్వాన్ని గురించి ఆలోచించకపోతే ఎలా? తత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వ్యక్తి ఏమవుతాడు? కనుమరుగవుతాడు కదా. వ్యక్తి స్థూలంగా ఉన్నాడు, తత్వం మాత్రం భూమండలం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు చెప్పండి, ఒక పుస్తకం గురువు కాదా? ఒక సంఘటన గురువు కాదా? ఒక వ్యక్తి జీవితం గురువు కాదా? ఒక వ్యక్తి యొక్క జీవన విధానం లక్షల మందికి మార్గదర్శకం కాదా? గౌతమ బుద్ధుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? అల్లా ఎవరు? వారి జీవితాలు ఎలా గడిచాయి? ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక విషయాన్ని ఉపరితలంలో చూడటం వేరు, లోతుగా విశ్లేషించుకోవటం వేరు, అధ్యయనం చేయటం వేరు. విశ్లేషించుకుంటే సొల్యూషన్ వస్తుంది. ఉపరితలంలో చూస్తే పరిష్కారం రాకపోగా ప్రమాదం సంభవిస్తుంది. ఒక మాట మనిషి జీవితాన్ని మారుస్తుంది కదా. ఒక సంఘటన జీవితాన్ని సమూలంగా తిరగరాస్తుంది కదా. కాబట్టి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయండి. మానవ జన్మ మహోన్నతమైనది. మానవుడు చరాచర జగత్తును గురించి లోతుగా అధ్యయనం చేసి అది ఏర్పడటానికి మూల కారణమైనటువంటి పరమాత్మను గురించి లోతుగా అధ్యయనం చేసి వెలుగు తీసి నేను కూడా భగవంతుడను అని నిరూపించుకున్నాడు కదా. భగవంతుని వెలుగు తీసినటువంటి మానవుడు భగవంతుడి కంటే ఉన్నతమైన వాడే కదా. జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది మరణించిన తర్వాత పూర్తిగా కనుమరుగవుతారు. మరి కొంతమంది మరణించిన తర్వాత వ్యాపిస్తారు. తన జీవిత కాలంలో ప్రపంచానికి అందించలేని దానిని మరణం తర్వాత కూడా అందిస్తారు. ఈ లోపల అనుభవం ఉంది,
దాన్ని ప్రపంచానికి అందించకుండానే జీవితాన్ని ముగించడం జరిగింది. మరణం తర్వాత అది ప్రపంచానికి అందించబడుతుంది కదా, ఎందుకంటే సత్యం కదా. సత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు కదా. కాబట్టి మారినటువంటి సత్యాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి వాస్తవం తెలుసుకొని జీవితానికి అన్వయించుకొని ప్రపంచానికి అందించగలిగితే అంతకు మించినట్టు ఉన్నతమైనటువంటి సేవ మరొకటి ఏముంటుంది? ఆలోచించండి. కాబట్టి స్వశక్తి ఉంటే తప్పనిసరిగా దైవశక్తి తోడవుతుంది. స్వశక్తిని విస్మరించి దైవశక్తి మీద ఆధారపడకూడదు. నీ లోపల శుద్ధి జరుగుతూ ఉంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా నీకు అనుకూలంగా మారుతుంది. నీ లోపల నెగిటివ్ ఉంటే అనుకూలంగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచం కూడా ప్రతికూలంగా మారుతుంది. అందుకు మూల కారణం ఏంటి? నీ అంతరంగ సంస్కారాల ద్వారానే నీ జీవితం కొనసాగుతున్నప్పుడు వాటి యొక్క స్థితిని, స్థాయిని, స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నావు అనుకోండి, జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా. కర్మలు కరిగిపోతాయి, మరొక జన్మ యొక్క అవసరం కూడా ఉండదు కదా. కాబట్టి మానవుడు ఎందుకు బాధలు పడుతున్నాడు అనే దాని గురించి అధ్యయనం చేసి ఆ బాధలకు మూల కారణాన్ని గురించి అవగాహన గావించుకొని దాని జీవితానికి అన్వయించుకొని అనుభవసారాన్ని ప్రపంచానికి అందించగలిగితే నువ్వు మరణం తర్వాత కూడా కొనసాగుతావు కదా. మరణం తర్వాత కొనసాగటం అంటే నువ్వు చరిత్రను సృష్టించినట్లే కదా. నూతన అధ్యాయానికి నాంది పలికినట్లే కదా. అలా ఎందుకు మనం ఆలోచించటం లేదు? కారణం ఏంటంటే అనుభవాన్ని పొందటం చాలా కష్టం. అది కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. అందుకే కొంత దూరం ప్రయాణిస్తున్నారు, ఆగిపోతున్నారు. కానీ గమ్యం చేరావా, నీ జీవితం నందనవనం అవుతుంది, ఆనందమయమవుతుంది, సద్వినియోగపడుతుంది, సార్థకం అవుతుంది, జన్మ తరిస్తుంది. అంతకు మించినటువంటి సౌభాగ్యం మరొకటి లేదు కదా. అందుకే మన టార్గెట్ ఎలా ఉండాలి? మరణాన్ని జయించే స్థితి రావాలి. మానవాళిని మంచి మార్గం వైపుకు మళ్లించే స్థాయి రావాలి. అది అనుభవం ద్వారా వస్తుంది తప్ప సమాచారం ద్వారా రాదు. ఆ అనుభవం అంతరంగం నుండి రావాలి తప్ప బాహ్య ప్రపంచం ద్వారా కాదు. బాహ్య ప్రపంచం ప్రేరణను కలగజేస్తుంది తప్ప స్వయం కృషి తప్పనిసరిగా ఉండాలి. గురువుల మీద ఆధారపడటం కాదు, నా అంతరంగమే గురువు అనే భావన కలగాలి. కాబట్టి ఆ విధంగా మీ జీవితాలను చక్కదిద్దుకోగలగాలి. పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఆనందమే సమూల శాశ్వత పరిష్కారం. అటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విధానాన్ని మీరు అనుసరిస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.